శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవిగ్రహ సంచారాన్ని పరిశీలిస్తూ మార్చి 14వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం, అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది, కానీ ప్రతి నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది. ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి, అలాగే వర్షాలు పడుతుంటాయి, ఎండలు వస్తుంటాయి. అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది. మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం. మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం. మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్నే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని, అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వ రాశుల్లో పడినప్పుడు, అంటే కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనుడు అవ్వటం వల్ల అనారోగ్య సమస్యలు, లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి, బలహీనతకి బానిస అవ్వడం జరుగుతుంటుంది. సరే, అది పక్కన పెడితే మనకి మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్యభగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు, కానీ దీని ఒక గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు, వివాహంలో ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి. సో ఇప్పుడు మరి సూర్యభగవానుడు అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనకు చెప్తుంటారుగా, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మరి ఆ గ్రహాలు బలహీనపడతాయని, ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు. బట్ ఏవైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది. సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి, అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది. ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాశుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది. రవి ఆత్మకారకుడు అవటం వల్ల, అటువంటి సహజ ఆత్మకారకుడు అవటం వల్ల, అటువంటి ఆత్మకారకుడు రాహుతో కలియటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాల్ని, మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు అన్నది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగిన ప్లానెట్. అలాగే చట్టానికి వ్యతిరేకంగా, మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా, అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కొన్ని కట్టుబాట్లు గీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక. వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు. అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి, అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాల యోగం అంటారు. సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు, కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల
కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని, ఆత్మబలాన్ని, వివేకాన్ని, సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలియడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది. అలాగే మినిస్టర్లకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి, ఏదో ఒక అపవాదు, ఇలాంటి ఈ చెడ్డ పేర్లు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచార ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి, అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల, సూర్యుడిని పూజించడం వల్ల, ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు. రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యామలుగా ఉంటుంది, పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది, అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు, విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి. అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా, పెద్దవారు చిన్నవారు అనే భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి, ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది. మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మధ్యలో రవి సంక్రమణం అంటే రవి కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారిన సందర్భంగా తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు రావడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. తులారాశి వారికి రవి లాభాధిపతి. సో ఈ కారణం వల్ల ఇదే రాశిలో రవి నీచ పొందుతూ ఉంటాడు. అందువలన ఈ రాశి వారికి ఖచ్చితంగా రవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇప్పుడు వీళ్ళు రవిని ఎంత బాగా ఆరాధించి రవి యొక్క కారకత్వాల్ని అంత గౌరవించినప్పుడు 100% వీళ్ళకి ఎక్కువగా రాజకీయ పదవి, అధికార హోదా, ప్రభుత్వ ధనం లేదంటే ప్రభుత్వ ఉద్యోగం రావడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా రవి ఉచ్చలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రంగాన్ని, పరిపాలించే సామర్థ్యాన్ని, విపరీతమైనటువంటి అహంకారాన్ని, గర్వాన్ని, రాజరికాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. రవి నీచపడినప్పుడు ఒక ఎదురంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, పెద్దవారిని చూస్తే ఒక ఎదురంటి భయాన్ని కలగడం, ఏ పని చేద్దామన్నా కూడా మనసులో ఒక ఎదురంటి భయాన్ని కలిగి ఉంటాడు. అంటే కొద్దిగా ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు, అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు కంపల్సరిగా రవిగ్రహాన్ని పూజించుకోవడం వల్ల, తండ్రి గారిని గౌరవించడం వల్ల, అధికారుల్ని ఆశ్రయించి వాళ్ళకి చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. మనం తులారాశి వారిని ఎవరినన్నా పరిశీలించినప్పుడు వీళ్ళ సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతూ ఉంటుంది. సో ఇది రవి ఈ రాశిలో నీచపడి ఉండడం వల్ల కంపల్సరీగా వీళ్ళు రవిని ఎంత బలంగా పూజించుకుంటే జీవితంలో అంత గొప్పగా రాణించే అవకాశం ఉన్నది. దీనికి అనేక మంది మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి తులారాశి వారికి ప్రస్తుతం రవి 6వ స్థానంలో ప్రయాణించడం జరిగింది. అంటే లాభాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థాన సంచారం అన్నది ఖచ్చితంగా శత్రువులపై విజయాన్ని రావడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం తప్పనిసరిగా కొంత జాగ్రత్త వహించడం జరుగుతుంటుంది. జాగ్రత్త వహించడం కన్నా దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు సడన్గా బయటపడే అవకాశాలు ఉన్నాయి. రవి తండ్రి కారకుడు, సహజ భాగ్యస్థానాధిపతి అవటం వల్ల, అంటే తండ్రి కారకుడు అవటం వల్ల రవి తండ్రి గారికి కానీ
మీ సంతానానికి కానీ మీకు కానీ ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు రావచ్చు. ఇక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల కొంత అపకీర్తి లాంటిది కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటే అది వేరే హెల్త్ ప్రాబ్లంగా డయాగ్నోస్ చేసి వేరే విధంగా వైద్యం జరగవచ్చు. అందుకని ఏదన్నా ఈ సమయంలో 1-2 సార్లు పరీక్షించుకుంటే తప్ప సరైనటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి తప్ప తొందరపడి ఏదైనా వైద్యం చేయించుకుంటే ఒకదానికొకటి జరిగి అసలుకే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ రాశివారికి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా మీకు రావాల్సినటువంటి ధనం మీకు రావడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఇచ్చినటువంటి ధనం కూడా తిరిగి రావడంలో కష్టమవుతుంటుంది, మోసపోవడం జరుగుతుంటుంది. మనది సంపాదించుకునే కొంత వదులుకోవాల్సి ఉంటుంది. మనకి రావాల్సిన ధనం అయినప్పుడు కూడా ఏదో కొంత లంచం లోపంలోనో వేరే కారణాల వల్ల మధ్యవర్తికో కొంత ధనాన్ని చెల్లించి మీకు రావాల్సింది మీరు పొందడం జరుగుతుంటుంది. ఇక్కడ రవి యొక్క 6వ స్థానం కన్నా రవి రాహుతో కలియడం వల్ల ఎక్కువ ఇబ్బంది నష్టం మీకు కలిగే అవకాశం ఉంది. కంపల్సరీగా ఈ రాశివారు ఈ నెలంతా కూడా ఎటువంటి వివాదాలకి వెళ్లకుండా ఉండడం మంచిది. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇదే రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళకి, సినిమా, టీవీ, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నవారికి, యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళకి, టీవీ యాంకర్స్కి అనుకోకుండా ఒక మంచి అవకాశం రావడం కానీ, ఆర్థికపరమైన సక్సెస్ రావడం కానీ, లేదంటే ఒక విదేశ అవకాశం లాంటిది వృత్తిపరంగా రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఆల్ ఆఫ్ ది సడన్గా జరుగుతుంటే రాహు ఇచ్చే ఫలితం ఎప్పుడు కూడా మనం ఒక దానికి ప్రయత్నం చేస్తుంటే వేరొక ద్వారా ఆ ఫలితం జరుగుతూ ఉంటుంది. ఒకసారి అనుకోకుండా వచ్చిన దానికన్నా ఎక్కువ రావడం కూడా జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రాశి వారికి మరి కొత్త అవకాశాలు రావడం, ఉద్యోగంలో అనుకోకుండా అభివృద్ధి రావడం కూడా జరుగుతుంది. అయితే ఏదైనప్పుడు కూడా ఈ రాశివారి నెలంతా కూడా రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతి నెల సూర్యభగవాను ఆరాధించడం, అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం చేసుకోవడం, గోధుమ నూకతో తయారు చేసినటువంటి రవ్వ లడ్డు కానీ హల్వా కానీ తయారు చేసి పిల్లలకి పంచిపెట్టడం వల్ల, లేదంటే గోవుకి ప్రసాదంగా పెట్టడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి చికాకులు లేకుండా కోర్టు సమస్యల్లో కానీ ఉద్యోగంలో ఇంటర్వ్యూలో కానీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. స్వస్తి.